తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల దేవస్థానంలో ఆషాఢమాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆషాఢమాసం పురస్కరించుకుని ఏడుపాయల అమ్మవారు శాకాంబరిగా దర్శనమిస్తున్నారు. అమ్మవారిని ఆషాఢమాసంలో భక్తి శ్రద్ధలతో పూజిస్తే లోకమంతా క్షేమంగా ఉంటుందని పూజారులు చెబుతున్నారు. అమ్మవారికి పూజలు నిర్వహించటం వల్ల సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు అధికంగా పండుతాయని ఆకాంక్షించారు. వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము. ఏడుపాయలు మంజీరా నది 7 పాయలుగా చీలి కొండ రాళ్ల మధ్య గుట్టల మధ్య పచ్చని చెట్ల మధ్య ఒక బండకు స్వయంభుగా వెలిసినటువంటి తల్లి వనదుర్గా అమ్మవారు. మరి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని మొదటి ఆదివారం అమ్మవారికి ఉదయాన్నే 4 గంటలకు విశేషమైనటువంటి అభిషేకము, తదనంతరం అమ్మవారికి శాకాంబరి దేవి రూపంలో అన్ని రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించడం జరిగింది. ఈ యొక్క అమ్మవారిని ఆషాఢ మాసంలో అలంకరించడం వల్ల లోకమంతా కూడా సస్యశ్యామలంగా, అందరూ కూడా క్షేమంగా, పాడి పంట వ్యవసాయము అన్నీ కూడా అధికంగా లభిస్తాయి. అదేవిధంగా ఆషాఢ మాసం లోపల ఈ యొక్క శాకాంబరి అమ్మవారి అలంకరణ చేయడం వల్ల వచ్చేటువంటి వ్యాధులు గాని అన్నీ కూడా తొలగిపోయి వర్షాలు అధికంగా పడతాయని చెప్పి శాస్త్ర వచనము. ఉదయం నుండే కూడా ఈ యొక్క ఏడుపాయలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఒక తెలంగాణ రాష్ట్ర